నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఈ రెండింటిని కలుపుతూ ఓవరాల్‌గా 3 బిల్లులను ఈరోజు లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. డీఎంకే ఎంపీలైతే మొత్తం నల్ల డ్రెస్సులేసుకొనొచ్చారు. అసలు సభ ప్రారంభం కాగానే ఈ బిల్లులను వ్యతిరేకించుకుంటూ ఏకంగా డీఎంకే ఎంపీ కనిమొళి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అండ్ తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే నల్ల డ్రెస్ వేసుకొని ఈ బిల్లు ప్రతులను తగలబెడుతూ ఈ అగ్ని బీజేపీ అహంకారాన్ని ఆర్పేస్తుంది, 1960లో తమిళనాడులో జరిగిన ఉద్యమం ఏంటో మరోసారి దేశానికి ఖచ్చితంగా పరిచయం చేస్తాను, ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అన్నారు. కానీ ఇక్కడ కేంద్రం చెప్పేదేంటి? మన దగ్గర ఉన్న బీజేపీ వాళ్ళు, బీజేపీకి వత్తాసు పలికే మన నాయకులు చెప్పేదేంటి? జనాభా ప్రాతిపదికనేమి పెంచట్లే, అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతూ ఉన్నాం, మరి ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, పర్సంటేజ్లో ఎక్కడ తేడా రాదు కదా అంటారు. ఎంత దారుణంగా దక్షిణాదిని మోసం చేయడం అండి ఇది! ఎంత కన్వీనియంట్ మోసం ఇది! నీ దగ్గర 80,000 ఉంది, నా దగ్గర 20,000 ఉంది. నీ 80,000 సగం పెంచుతారంట, నా 20,000 సగం పెంచుతారంట. అంటే నా 20,000 ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. నాకు లాభం ఎంత? 10,000. నీ 80,000 ఎంత అవుతుంది? సగం పెంచితే 140,000 ప్లస్ కదా, అంటే ఎంత? 1,20,000. 80,000 1,20,000 అవుతుంది, నీకు 40,000 లాభం. నా 20,000 30,000 అవుతుంది, 10,000 లాభం. సేమ్ ఇదే లాజిక్ కదా. ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉన్నాయి, సగం 50% పెంచితే ఎంత అయితే? 120. ప్రస్తుతం తమిళనాడులో ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80, తమిళనాడులో 39. డిఫరెన్స్ ఎంత? 41. ఇప్పుడు పెంచితే ఉత్తరప్రదేశ్ 120 అవుతాయి, తమిళనాడు 59 అవుతాయి. డిఫరెన్స్ ఎంత? 61. 41గా ఉన్న డిఫరెన్స్ 61కి వెళ్ళిపోతుంది. ఏదైనా అంతే. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 40 ఉన్నాయి. మధ్యప్రదేశ్లో పెంచితే అవి 60కి వెళ్తాయి, 20 ప్లస్ వాళ్ళకు. కేరళలో పెంచితే అవి 30కి వెళ్తాయి, 10 ప్లస్. నీకు పెరుగుతున్నాయి కదా అని చెప్పి చూపించి నువ్వు మాత్రం ఎక్కువ పెంచేసుకొని పూర్తిగా ఇప్పటికే దేశ జీడిపికి కీలకమైన దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఎంపీ స్థానాలు కానీ తక్కువ ఉన్నాయి, ఇక్కడ సరిచేయాలి అని చెప్పి డిమాండ్లు వినిపిస్తూ ఉంటే దాన్ని సమతుల్యత పాటించకుండా మళ్ళీ ఉత్తరాదికి ఇంకెక్కువ సీట్లు పెంచుకొని సేమ్ పర్సెంటేజ్ అంతా 50 కదా, అందరికి 50% పెంచుతున్నాం కదా, కన్వీనియంట్గా పెంచుతున్నాం కదా, ఎవరిని మోసం చేస్తారు. అందరూ ఇక్కడ చదువు సంధ్య లేకుండా వాట్సాప్ యూనివర్సిటీలో ఏది బుద్ధి పడుతుంది నమ్మే గొర్రెలో ఎదవలు ఎవరైనా ఉన్నారా ఏంటి ఇక్కడ? అదే విషయాన్ని స్టాలిన్ కూడా చెబుతూ ఉన్నారు. అంత దమ్మున నేత కావాలి. రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించారు, సిద్ధరామయ్య గారు వ్యతిరేకించారు, స్టాలిన్ గారు రోడ్ల మీదకి వచ్చి బిల్లులు తగలబెట్టి దేశం చూడని ఉద్యమాన్ని నేను పరిచయం చేస్తా అన్నారు. అట్లా దమ్మున్న లీడర్ కావాలి. మన రాష్ట్రంలోనూ ఉన్నారు లీడర్లు. నోరు తెరిచి మాట్లాడితే అప్పుడు అడుగు, నీవు రాష్ట్రానికి అన్యాయం జరుగు, దేశానికి అన్యాయం జరుగు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగు, అసలు మన ఉనికే ప్రశ్నార్థకంగా ఏమన్నా కానీ సడీ సప్పు లేదు. ఇంత సన్నాసులుగా ఎట్లా ఉంటారో నిజంగా చాలాసార్లు అర్థం కాదు. ఏమవుతుంది? దేనికి అంతగానో మనిషత్వం చేయాలి? అరే చారిత్రాత్మకంగా వాళ్ళు మొత్తం ఆ దక్షిణ భారతదేశం ఇప్పటికే మోసం చేస్తున్నారు, మనందరం మోసపోతున్నాంరా బాబు అంటే అందరికీ 50% పెంచుతానులే. ఆ పెంచడం వెనక ఇది అర్థం కావట్లేదా? కళ్ళ ముందు చూడండి ఎంత అన్యాయం చేస్తున్నారు. నిధులేమో దేశానికి దేశ జీడిపికి మన రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తాయి, రిటర్న్ రావడమేమో మనకు చాలా తక్కువ వస్తాయి. ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఏమో నిధులు దేశానికి తక్కువ వస్తాయి, రిటర్న్ పోవడమేమో మన నిధులన్నీ కేంద్రం ద్వారా మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. అయినా చేతులు ముడుచుకొని ఉండాలి. ఇప్పుడే చేతులు ముడుచుకొని ఉన్నారు, వాళ్ళ బలం మరింత పెరిగితే చేతులు ముడుచుకొని కాదు, ముడుచుకున్న చేతులు తీసి వెనకలు ముడి కడగాలి వాళ్ళది.